హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. ఈరోజు నేను పెద్ద చేపల కూర పులుసు వండుతున్నానండి. ఆ వీడియోలో ఫస్ట్ టైం అండి మేము ఇండియా కూర వండుకుంటున్నాం. చూసారా, ముక్క అరిసే అంత ఉందండి. ఒక ముక్క శుభ్రంగా రాయేసి తోమేసానండి. ఓపికగానే ఇక్కడ చేపల పొయ్యిలో తోముకుంటాను ఉండదు, సాకెట్కి గీక్కుంటారు. నేను చిన్న రాయేసి తోముకున్నానండి. చేపలండి. ఇంకా దానికి కావాల్సిన ఈ 2 ఉల్లిపాయలు తురుముతాను. ఇది చింతపండు నానబెడతానండి. ఈ 2 ఎల్లుల్లిపాయలు, కొంచెం అల్లం ముక్క, పచ్చిమిరకాయలు, 2 రబ్బలు కరివేపాకు. మళ్ళీ ఎలా చేస్తాను వీటిని చూడండి. ఇప్పుడు ఈ చేపల్లోని సాల్ట్ కలుపుతున్నాను, ఉప్పు, పసుపు వేస్తున్నాను. కారం వేస్తున్నాను. అంటే 2 రకాల కారం అండి. ఇప్పుడు పైకి కిందకి చేతితో కలపకుండా ఎగరేసి కలుపుతాను. కదులుతూ లేదు, చేయి పెట్టవలసిందే. ముక్కలకి ఇలాగా కారం పట్టించేసాను, చూసారు కదా. దీన్ని 10 నిమిషాలు ఉంచాలండి. ఇలాగా ఇది నేను దంచుతున్నానండి. జీలకర్ర, ధనియాలు, చెక్క, మొగ్గ, ఎల్లుల్లిపాయ, చిన్న అల్లం ముక్క. చేపల కూరలోకి ఎక్కువ వేసుకోకూడదు. ఇవి నేను దంచుతున్నానండి. ఇది ఇంకా చూడండి, చింతపండు నానబెట్టేసి పిసికేసుకుని ఉంచాను. ఇది పాత చింతపండు, నల్ల చింతపండు ఇక్కడ అదే దొరుకుతుంది. ఇదేమో మసాలా దంచుకున్నాను. మసాలా అంటే జీలకర్ర, ధనియాలు, చెక్క, మొగ్గ, ఎల్లుల్లిపాయ దంచుకున్నాను. ఇదేమో ఉల్లిపాయ తురుముకున్నాను, పచ్చిమిరకాయలు, కరివేపాకు. ఇప్పుడు ఏం వేస్తానంటే నూనెలోని, ఇదిగో పొయ్యి మీద నూనె ఎట్టాను. చేపల కూరలో కొద్ది నూనె ఎక్కువ పడుతుంది. ఇప్పుడు కరివేపాకును, పచ్చిమిరకాయలు వేస్తున్నాను. తర్వాత దంచుకున్న అదే తురుముకున్న ఉల్లిపాయ ముద్ద వేస్తున్నాను. కాసేపు మగ్గాలి. పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, ఈ మసాలా ముద్ద వేస్తున్నాను. ఇది కూడా వీటితో పాటే మగ్గిపోవాలి, పచ్చివాసన లేకుండా. మేము ఇలాగే వండుకుంటాం. ఇట్లే కదా, ఇందాక చేపలు వేసినప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఫస్ట్ అంత పసుపు వేసాను, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను పసుపు. టమాటాలు లేవండి, టమాటా పేస్ట్ వేస్తున్నాను. ఈ రెడీమేడ్ మాట కొంచెం వేస్తున్నాను. నూనె పచ్చివాసన అంతా పోయింది, నూనె తేరిపోయింది కదా. ఇప్పుడు చేప ముక్కలు వేస్తున్నాను. మేము ఇలాగే వండుకుంటామండి. అంటే రకరకాల, నేను అంతకుముందు పులుసులు వేసి వండాను. ఇప్పుడేమో మేము ఎలా వండుకుంటున్నామో అలా చూపించినానండి. వేసాను కదా, మళ్ళీ ఆ గిన్నె కడిగి కొంచెం నీళ్ళు వేస్తాను. గిన్నె కడిగి నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి గరిటెట్టి ఇలా కలుపుతాను. విడిపోవండి, ఎమ్మటే కదా. ఇంకా తర్వాత గట్టి ఎట్టకూడదు. ఒక 5 నిమిషాలు, అదే 1 నిమిషం ఇలా పైకి కింద ఉడకనిచ్చి చింతపండు పులిసాను అండి. ఉడకనిచ్చి చింతపండు పులిసాను. ఉడకల కింద ఉడికింది కదా. ఇప్పుడు చింతపండు పులిసేస్తున్నాను. అంటే ఇంకొక మనిషి ఉంటే వీడియో తీయొచ్చు. నేను ఒక చేతితో వంట చేస్తాం, ఒక చేతితో చూపించాం కదండి.
అప్పుడు దీన్ని ఇలాగ కొట్టించుకొని ఇలా రౌండ్గా తిప్పాలండి, గరిటె పెట్టకూడదు. సరే అండి, మళ్ళీ సేపు కూర ఇలా తిప్పాలి, గరిటె పెట్టుకోకుండా ఇలా కూర దగ్గర పడుతుందండి. కొత్తిమీర వేస్తాం. చేపల కూర నూనె తేలిపోయింది, కూర రెడీ అయిపోయింది. చేప ముక్క చూడండి, నేను గట్టెట్ చేపుతున్నాను. దీన్ని చాలా జాయిగా తీసుకోవాలండి ముక్క. చూసారా నేను వండిన చేపల కూర ఎలా ఉందండి? లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోద్దండి. అందరూ లైక్ చేస్తున్నారండి, షేర్ చేయట్లేదండి. షేర్ కూడా చేసుకోండి. మా వీడియోలు చూసిన వాళ్ళు అందరూనండి. సరే అండి, ఉంటానండి. మా చేపల కూర ఎలా ఉంది ఏంటో అండి. ఇది ఫస్ట్ నుంచి వీడియోలో పెట్టిన కూర, చేపల కూర ఒక మోడల్ అండి. ఇప్పుడు నేను చేసింది ఒక మోడల్. సరే అండి, మీకు నచ్చితే కనుక లైక్ చేసుకుని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోతుంది ప్లీజ్ అండి. సరే అండి, ఉంటానండి. ఓకే అండి, నా చిన్న వీడియోస్ చూసి లైక్ చేసుకుంటాం, షేర్ చేసుకుంటాం మర్చిపోతుంది. సరే అండి, ఓకే అండి, బాయ్ అండి మీ అందరికీ.